హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ సంవత్సరం ఉగాది పండుగని అందరూ బాగా జరుపుకున్నారనుకుంటా కదా. మేము కూడా చాలా బాగా జరుపుకున్నాం అనమాట. సో మన తెలుగు వాళ్ళందరికీ ఉగాది పండుగ మొదటి పండుగ కాబట్టి, సో మన తెలుగు వాళ్ళందరూ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం అంతా బాగుండాలి, ప్రతి ఒక్కరికి అంతా మంచి జరగాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఉగాది రోజు మనం ఎల్లమ్మ తల్లికి గుడాలు వేస్తాము, అలాగే బోనం కూడా వండుతాం కదా. సో అలాగే మా మమ్మీ గుడాలు అండ్ బోనం అయితే పోసేసింది అనమాట ఎల్లమ్మ తల్లికి. ఇంకా నేను లేచేసరికి మొత్తం పూజ కూడా కంప్లీట్ చేసేస్తుంది అనమాట. ఇంకా ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి, అలాగే భక్షాలు, పూర్ణాలు కూడా చేసుకుంటారు కదా. సో మేము మా ఇంట్లో ఏం చేసుకున్నాం అనేది మీకైతే ఫుల్గా చూపించబోతున్నాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా ఉగాది రోజు మెయిన్గా మనం తాగాల్సింది ఉగాది పచ్చడి అనమాట. సో ఉగాది పచ్చడిలో 6 రుచులు కలిసి ఉంటాయి కాబట్టి మన లైఫ్ కూడా అలాగే 6 రుచులతో కలిపి ఉంటుంది కాబట్టి సో ఉగాది పచ్చడి తాగుతాం మనం అందరం. అండ్ ఇంకా వచ్చేస్తే బ్లాగ్లోకి మేమైతే పూర్ణాలు చేసుకున్నాం అనమాట. సో పూర్ణాలు చేస్తారు, అలాగే భక్షాలు కూడా చేస్తారు. భక్షాలు వేరేలాగుంటాయి, పూర్ణాలు వేరే రకంగా ఉంటాయి అనమాట. సో మేమైతే పూర్ణాలు చేస్తున్నాం. సో పూర్ణాలకి మినప్పప్పు అండ్ బియ్యం, ఆల్రెడీ దోశలు పోసుకునే వాళ్ళకైతే ఎలా నానబెడతారో తెలుసు కాబట్టి సో అలాగే నానబెట్టుకొని మార్నింగ్ మనం వాటిని మిక్సీ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మేమైతే ఇలాగా పూర్ణాలు ప్రిపేర్ చేస్తున్నాము. మీరేం చేసుకున్నారు ఉగాది రోజు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా భక్షాలు ఇష్టమా, పూర్ణాలు ఇష్టమా, రెండిట్లలో ఏది బాగుంటుంది, లేకపోతే రెండు సేమ్గా ఉంటాయనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. పిండిని గిన్నెలో వేసిన తర్వాతకి కొంచెం ఉప్పు వేసుకొని అయితే ఉండాలి. సో ఉప్పు వేసుకుంటాం కాబట్టి. అండ్ ఇంకా ఆ తర్వాతకి బాగా కలుపుకున్నాక మా అమ్మ వంట సోడా కూడా కొంచెం వేసిందనమాట. సో వంట సోడా కూడా అందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కొంచెం మీడియంలో కలుపుకుంటే మనకి పూర్ణాలు అనేవి మంచిగా వస్తాయి అనమాట, పిండి బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మా మమ్మీ ఏం చేస్తుందంటే ఇలాచీలు కూడా తీస్తుందనమాట. సో ఇలాచీలు ఎందుకు తీయడం అని మీరు అనుకుంటున్నారు కదా. ఇలాచీలు ఎందుకు తర్వాత చెప్తాను. సో ఇదైతే పప్పు అనమాట, శనగపప్పు. సో ఉడకబెట్టిందనమాట మా మమ్మీ కుక్కర్లో 1 విజిల్ వరకు ఉడకబెట్టేసింది. సో అది కొంచెం చల్లారిన తర్వాతకి దీన్ని కూడా మనం మిక్సీలో వేసుకోవాలన్నమాట. సో మిక్సీలో వేసుకొని పట్టేసుకోవాలి. మా మమ్మీ బాగా మెత్తగా ఏం పట్టలేదనమాట, నార్మల్ మీడియంగా పట్టింది. సో శనగపప్పుని మిక్సీ. అండ్ ఇంకా ఆ తర్వాతకి శనగపప్పు మిక్సీ చేసింది కాబట్టి అందులోకి బెల్లం అనేది తురుముతుందనమాట. సో స్వీట్గా ఉండాలి కాబట్టి. సో మనం కొంతమంది ఎక్కువగా స్వీట్ తింటారు, లేకపోతే కొంతమంది మీడియంగా తింటారు, లేకపోతే కొంతమంది ఇంకా కొంచెం తక్కువగా తింటారు కదా. సో మనకి ఎంత సరిపడా స్వీట్ ఉండాలని చెప్పేసి అంత సరిపడా మనం అది కలుపుకోవాలన్నమాట బెల్లం అనేది. సో మనం బెల్లం శనగపప్పులో కలిపితే ఆటోమేటిక్గా అది మెత్తగా అయిపోతూ ఉంటుందన్నమాట మనకి. ఇంకా ఇలాచీలు ఇందాక తీసింది కదా, సో ఆ ఇలాచీలు కూడా అందులో వేసి మొత్తం కలుపుకుందనమాట, ఫ్లేవర్ బాగుండాలని ఇలాచీలు వేస్తే. అలా మిక్సీ పట్టిన శనగపప్పులోకి మనం బెల్లం వేసుకొని కలుపుకుంటే సో ఇలా రెడీ అయిపోతుందన్నమాట. సో ఇలా రెడీ అయిన దాన్ని మనం కొంచెం కొంచెంగా తీసుకొని ఉండల్లా చేసుకోవాలి, అంటే లడ్డూలా చేసుకోవాలన్నమాట. కొంచెం పెద్దగా అయినా చేసుకోవచ్చు, లేకపోతే చిన్నగా అయినా చేసుకోవచ్చు. సో ఇలాగ మమ్మీ లడ్డూలు అనేవి ప్రిపేర్ చేస్తుంది దాంతో.
ఇంకా ఇలాగ మేము పూర్ణాలనేవి చేసుకున్నామనమాట. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.